Coba bawa ini coba. Madam. మే 13వ తేదీ ఈ సంవత్సరం మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు సాదాసీదా ఎన్నికలు కాదు, ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నికలు కాదు. 5 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలు రాసే ఎన్నికలు. కాబట్టి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, బాగా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరమావధిగా భావించి, అదే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా భావించి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, సర్వోత్తమ వికాసానికి అహర్నిశలు కృషి చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. చూశారు, 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకి నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించాడు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఏ వర్గము కూడా ఆనందంగా లేరు. అందరూ కూడా ఒకటే ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తాగలేకపోతున్నాము, ఈ రాష్ట్రానికి పట్టే పీడ, శని, దరిద్రం జగన్మోహన్ రెడ్డి ఈయన పంపించాలని ఆలోచనతో ఉన్నారు. మీరు చూస్తున్న ప్రజల్లో ఉండే ఉత్సాహం కానీ, ఆనందంగా చూస్తే ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. పుట్టపర్తిలో కూడా పసుపు జెండా ఎగురుతుంది. ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇది 7వ బీఫామ్ మా కుటుంబానికి రావడం. ఈసారి శ్రీమతి పల్లి సుందర్రెడ్డి మంచి విద్యావంతురాలు, గోల్డ్ మెడలిస్టు, అన్ని విధాలుగా ఆలోచన చేసి ఎన్నిక చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎంఐ పోటీలో ఉంటుంది. అదే సమయంలో నేను కూడా నామినేషన్ వేశాను, నా కొడుకు నామినేషన్ వేశాం. కాబట్టి పల్లె కుటుంబం మీద మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ, గౌరవం ఎన్నటికీ మరులేము. ఎన్ని జన్మలు ఎత్తినా మీరు రుణం తీర్చుకోలేము. ఒకటే చెప్తున్నా, పుట్టపర్తి పవిత్రమైన నగరం. శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు తడయాడిన అత్యంత పవిత్రమైన స్థలము. ప్రపంచ చరిత్ర పటంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండి పుట్టపర్తి గౌరవాన్ని నిలబెట్టాలంటే గుండె ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, భూదందాలు కానీ, బిల్డర్ల వసూలు కానీ, ఒక విష సంస్కృతి, మాఫియా సంస్కృతి ఈ పవిత్రమైన నగరంలో ప్రవేశపెట్టాడు. దీన్ని నిర్మూలించాలని మేము మా కుటుంబం నుంచి పోటీ చేస్తున్నాం. తప్పకుండా పుట్టపర్తితో ప్రచారం నెలకొల్పుతాము. బిల్డర్లకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ తప్పకుండా న్యాయం చేస్తాం. 193 చెరువులు నింపడమే కాకుండా మిగిలిపోయిన పైన అభివృద్ధి చేసి, అభివృద్ధికి చిరునామా పల్లె రఘునాథ్ అని చెప్పి ఇంతకుముందు కూడా గమనించారు. అందరూ ప్రజలందరికీ తెలుసు. 30 సంవత్సరాలుగా ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కంటికి రెప్పలాగా నియోజకవర్గాన్ని కాపాడిన నా సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసా. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్న 108 కంటే ముందుగా వచ్చి వాళ్ళ కష్టాలు ఆదుకున్నా. కాబట్టి ప్రజలందరికీ వేదిక దొరకదు. ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మా కుటుంబం నుంచి నిలబడే పల్లి సుందరని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.